హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి తీసుకున్నాం అనుకోండి, ఆయన 10వ ఇంట్లో ఉంటాడు. ఎవరు? శని భగవానుడు. గురువు వచ్చి 12వ ఇంట్లో ఉంటాడు. సో గోచార రీత్యా గురువు 12వ ఇంట్లో ఉండి ఈ శనిదేవుడు వీళ్ళిద్దరూ కలిసి 4వ ఇంటిని చూస్తారు వృషభ రాశి వాళ్ళకి. వృషభ లగ్నమైనా కానీ వృషభ రాశి వాళ్ళకైనా. అంటే వృషభ లగ్నం నుంచి ఈ సింహరాశి 4వ భావం అవుతుంది. ఈ 4వ భావం అంటే గృహయోగము, వాహన యోగము, తర్వాత భూమిలో ఏదైనా కొనడం కానీ అమ్మడం కానీ ఎనీథింగ్, తల్లి స్థానం అని అంటారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో ఏదో మేజర్ రోల్ అనమాట. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు పర్సనల్గా చదువుకునే వాళ్ళైతే ఈ సంవత్సరం ఒక యూనివర్సిటీలో సీటు కొట్టడం, పెళ్ళైన వాళ్ళైతే గృహం గురించి బాగా గట్టిగా ఆలోచించడం, తర్వాత ఒక పెళ్ళయి పిల్లకాయలు అందరూ ఉన్నారంటే ఏదైనా ల్యాండ్ కొత్తగా కొనడం కానీ ఈ సంథింగ్ అనేది జరగద్దు అక్కడ. మీ దశ అంతర్దశలను బట్టి అది కొనడమా అమ్మడమా ఉన్న ప్రాపర్టీని ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. పర్సనల్గా వాళ్ళ జాతకంలో ఏం జరుగుతుందనే దాన్ని బట్టి మనం ప్రెడిక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మేజర్గా చాలామంది వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏం గెస్ చేయొచ్చు 2024 సంవత్సరంలో అంటే ఖచ్చితంగా ఈ 4 ఆస్పెక్ట్స్లో 100% ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఒకటి చదువుకున్న వాళ్ళకి, లేదంటే గృహయోగం, లేదంటే మీ తల్లి గురించి ఆరోగ్యం గురించి కుదురుపడడం అన్నా జరగచ్చు, లేదా ఆమెకి ఇబ్బంది అయినా జరగచ్చు. రెండు ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ప్లస్ మైనస్ ప్రతిభావంలో ఉంటాయి. వాళ్ళ యొక్క పర్సనల్ జాతకంలో దశ అంతర్దశలను బట్టి అది మనం ఫిక్స్ చేస్తాం అనమాట. సో తర్వాత వాహన యోగం. చాలామంది కారు కొనుక్కోవాలని చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే వృషభరాశి వాళ్ళు కొనడే అవకాశాలు 100% ఉంటుంది. లేదు, ఉన్న కారుని అమ్మేసి కొత్త కారు కొనడం జరుగుద్ది. ఇది ఒక ప్రముఖంగా మనం చూడవచ్చు అనమాట వృషభరాశి వాళ్ళది. అయితే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే 10వ ఇంట్లో శని గోచారం అనేది ప్రాక్టికల్గా వాళ్ళకి 100% వాళ్ళ ఎఫర్ట్స్ కానీ పెట్టగలిగితే, ఎందుకంటే శని ఎఫర్ట్స్ ప్లానెటే. నార్మల్గా ఆయనేమి అంత సామాన్యంగా టక్కని ప్రసాదించేయడం అనమాట ఏ యోగాన్ని. నువ్వు కష్టపడు, నేను ఇస్తాను అంతే. ఆయన యొక్క మెయిన్ రోల్ అది. సో ఏ భావంలో కష్టపడాలి? ఏ రాశి వాళ్ళకైనా ఒక్కొక్క భావంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇందాక మేషరాశి వారికి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనే ప్లేస్లో ఆయన గోచారం. ఈయనకి మాత్రం కెరీర్ భావంలో ఉన్నాడనమాట గోచారంలో. అంటే మన స్టేటస్, డిగ్నిటీ, తర్వాత ఇవన్నీ పెంచుకునే పనిలో ఈ 2.5 సంవత్సరం వాళ్ళు బాగా కష్టపడితే 100% వాళ్ళకి రిజల్ట్ వస్తాడు. అంతకుముందు అంతా చెప్పుండొచ్చు, నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానంటే నా పొజిషన్ ఏం పెద్ద మారలేదని. కానీ ఇప్పుడు శాటర్న్ మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి 100% మీ ఎఫర్ట్స్కి తగ్గ గుర్తింపు అయితే ఇస్తాడు. ఇది వృషభ రాశి వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.